చేశారంటే మొట్టమొదటి రోజు నుంచే ఆ పని నానబెట్టించాం. ఒక 10 రోజులు ఒక పక్క మేజర్కి వెళ్తే నీళ్ళు, మళ్ళీ 10 రోజులు ఒక పక్కకి వెళ్తాయి. ఒకేసారి వదిలితే మనోళ్ళు ఎక్కువ నీళ్లు పెట్టేసుకుంటున్నారు. సిస్టమ్ కూడా కరెక్ట్గా లేకపోవటం వలన తూములు ఎత్తేస్తాయి, కాలువలన్నీ నీళ్ళన్నీ వెళ్ళిపోయి వాకులకు వెళ్ళిపోతుంది. రైతుల పొలాల్లో కూడా మాకు అట్టొద్దు నీళ్ళు పెట్టుకొని ఉంటుంది. అందుకని మొదటి నుంచి మీరు కూడా ఆపరేషన్ కరెక్ట్గా చేయండి అని చెప్పి మంత్రి గారికి, ఇరిగేషన్ అధికారులకు చెప్పి ఇందాక ఆరుతాడు అంటున్నారు కదా, ఎప్పుడూ పొలం ఈనపగుళ్ళు పగిలేటప్పుడు తడేయాలి. ఈరోజు ఈనపగుళ్ళు పగులుతుంది భూమి అన్నప్పుడు అక్కడ తడియాలి. అంటే వారం 10 రోజులకు ఒకటి ఇచ్చినా కూడా మన మెరక పంటలకు ఎట్లయితే నిండిస్తామో అదే పద్ధతిలో మిర్చికి, పొగాకి, మెట్ట పంటలకు ఏ రకంగా వారానికి ఒకసారి తడిస్తాము. వరికి కూడా మీరు అట్లా ఇవ్వండి. 70 బస్తాలు పడకపోతే కోదండరెడ్డి గారు చొక్కా పట్టుకోండి. తర్వాత ఎరువులు ఇందాక పెద్ద ఆయన చెప్పినట్టుగా తెలియక నరసింహారెడ్డి గారు వేసిండు కాబట్టి నేను వేస్తున్నా కాబట్టి నారాయణ గారు ఇట్లా కొంతమంది చాలామంది ఇప్పుడు మన పాత పద్ధతులకు వస్తున్నారు. దీనివల్ల అరిష్టం తెలిసిపోయింది. యూరియా ఎక్కువ వాడటం వల్ల అన్నిటికీ తెగుళ్ళు ఆశిస్తున్నాయి. ఆ తెగుళ్ళ కోసం పురుగు మందులు ఎక్కువ వాడుతున్నాం. పురుగు మందులు వాడటం వల్ల పంజాబ్ అయినట్టుగా తెలంగాణ కూడా కాబోతుంది. ఏమవుతుంది, పంజాబ్లో స్పీకర్ గారు చెప్పినట్టుగా అందరికీ క్యాన్సర్ వస్తుంది. ఎందుకు వచ్చిందిరా అని చూస్తే వాళ్ళు యూరియా ఎక్కువ వేశారు, ఆ తిండి మీరు తిన్నారు, అందుకని మీరు పోయారని చెప్తున్నారు. అందుకని మనం కూడా పోదలుచుకుంటే ఇదే పద్ధతి కొనసాగించాలి. లేదు ఇందాక సునీల్ గారు చెప్పినట్లుగా మన ముందు మన తల్లిని రక్షించుకుంటే తల్లి మనల్ని పోషిస్తుంది. తల్లినే చంపేస్తే మానవ మనుగడికే ప్రమాదం వస్తుంది. పెద్ద ఆయన చెప్పినట్టుగా ఇంకా కొద్ది రోజుల్లో ఏ పంట పండకుండా చేసే దుర్మార్గానికి మనమే పునాదులు వస్తున్నాం. అందుకనే మా దగ్గర ఇందాక నారాయణ గారు చెప్పినట్టుగా చాలామంది ఆడ పొలంలో ఆవులు పెంచుకునే అలవాటుకు వచ్చింది. గోమూత్రాన్ని వాడుతున్నారు. మా దగ్గర 3-4 ఆవులతోటే 30-40 ఎకరాల పామాయిల్ వాడుతున్నాం. శ్రీనివాసరెడ్డి గారు అడిగారు, మీ దగ్గర కొంచెం వాటర్ టేబుల్ బాగా కష్టం కాబట్టి ప్రమోట్ చేస్తున్నాం, కానీ అనుకున్నంత రావట్ల రంగారెడ్డి జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో. ఎందుకంటే మీకు 2-3 అదృష్టాలు ఉన్నాయి. మీ భూమి ధరలో పనికి రాకపోయినా కోట్లు పలుకుతున్నాయి. లేకపోతే హైదరాబాద్ వాళ్ళు వచ్చి చుట్టూ మన జిల్లాను ఆక్రమించుకుంటున్నారు. ఇందాక